మరి కాసేపట్లోనే కిమ్స్ హాస్పిటల్ కు చేరుకోనున్నారు హీరో అల్లు అర్జున్. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ను పరామర్శించనున్నారు అల్లు అర్జున్. రామ్ గోపాల్ పేట్ పోలీసులకు ఇప్పటికే సమాచారం ఇచ్చారు అల్లు అర్జున్. ఈ క్రమంలో ఆసుపత్రి దగ్గర భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మొన్న 2 రోజుల కింద చూసాం అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు వచ్చే టైంలో రామ్ గోపాల్ పేట నుంచి పోలీసులు వచ్చి అల్లు అర్జున్ ఇంటికి వచ్చి నోటీస్ ఇచ్చారు. సో అది రావద్దని అనుకున్నారు చాలా మంది. కానీ ఆ నోటీసులు ఏముందంటే, ఒకవేళ మీరు శ్రీతేజ్ ని పరామర్శించడానికి వస్తే గనక మాకు సమాచారం ఇచ్చి రండి అని పోలీసులు చెప్పారు. దాని ప్రకారమే ఇవాళ అల్లు అర్జున్ శ్రీతేజ్ ని పరామర్శించడానికి వస్తున్నారు. ఆల్రెడీ వెహికల్ ని మనం చూస్తున్నాం లైవ్ లో. అల్లు అర్జున్ బయలుదేరారు కిమ్స్ హాస్పిటల్లో ఉన్న శ్రీతేజ్ ని పరామర్శించడానికి. రామ్ గోపాల్ పేట పోలీసులకు సమాచారం ఇచ్చారు ఈ మేరకు. సో దీంతో అక్కడ హాస్పిటల్ దగ్గర కూడా భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు, ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా. మనం లైవ్ లో చూస్తున్నాం అల్లు అర్జున్ వెహికల్ కిమ్స్ హాస్పిటల్ కి వెళ్తుండడం మనం చూస్తున్నాం. అంటే మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. అక్కడ ఉన్న పరిస్థితులు వివరించడానికి. జ్యోతి, ఏంటి రామ్ గోపాల్ పేట పోలీసులకు ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చారా అల్లు అర్జున్? అండ్ హాస్పిటల్ దగ్గర ఎలాంటి సిచ్యువేషన్ ఉంది? ఎంతసేపు ఉండబోతున్నారు అల్లు అర్జున్? పృథ్వీ, మరికొద్దిసేపట్లోనే హీరో అల్లు అర్జున్ సికింద్రాబాద్లో ఉన్నటువంటి కిమ్స్ హాస్పిటల్కి రాబోతూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మనం చూస్తున్నాం కిమ్స్ హాస్పిటల్ దగ్గర పోలీసుల బందోబస్తు కనిపిస్తోంది. అయితే ఇప్పటికే నిన్న రామ్ గోపాల్ పేట్ పోలీసులు కూడా అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ఎప్పుడు కిమ్స్ హాస్పిటల్కి రావాలనుకున్నా కూడా తమ దృష్టిలో ఉంచాలంటూ కూడా ఆ నోటీసులో పేర్కొనడం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాను కిమ్స్ హాస్పిటల్కి వస్తున్నానన్న సమాచారాన్ని పోలీసులకు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసుల బందోబస్తు ఇక్కడ కనిపిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితమే ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజు కూడా రావడం జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి దాదాపు డిసెంబర్ 4న ఇన్సిడెంట్ జరిగింది. దాదాపు నెల రోజుల నుంచి కూడా కిమ్స్ హాస్పిటల్లో 14th ఫ్లోర్లో ఉన్నటువంటి పీడీ ఐఐసీయూలో చికిత్స పొందుతూ ఉన్నాడు శ్రీతేజ్. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి కొంత మెరుగుపడినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దాదాపు ఒక 10 రోజుల పాటు కూడా ఒక వెంటిలేషన్ మీద ఉన్నటువంటి శ్రీతేజ్ మెల్లమెల్లగా కూడా ఆ పైప్స్ త్రూ ఆ ఫ్లూయిడ్స్ని అందించారు డాక్టర్స్. తర్వాత వెంటిలేషన్ మీద నుంచి కూడా కొంత తీయడం జరిగింది. నర్వ్స్ కండిషన్ కొంత మెరుగుపడిందంటూ కూడా ఎప్పటికప్పుడు కొంత హెల్త్ బులెటిన్ అయితే ఇచ్చారు. కానీ ఈ మధ్య కాలంలో కూడా కొంత హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేయనటువంటి పరిస్థితి. అయితే తాజాగా ఎప్పుడైతే రెగ్యులర్ బెయిల్ మంజూరు అయిన తర్వాత మాత్రం అల్లు అర్జున్ ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మొట్టమొదటిసారి కిమ్స్ హాస్పిటల్కి రాబోతూ ఉన్నారు. మళ్ళీ ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసులు ఇరువైపులా కూడా ఈ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ ఇన్సిడెంట్కి సంబంధించి పూర్తి స్థాయిలో ఎప్పటికప్పుడు కూడా పోలీసులు తమకు కిమ్స్ హాస్పిటల్కి రావాలంటే సమాచారాన్ని ఇవ్వాలంటూ కూడా తెలియజేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మాత్రం పోలీసుల బందోబస్తు కనిపిస్తుంది. ఏ క్షణంలో అయినా అల్లు అర్జున్ కిమ్స్ హాస్పిటల్ చికిత్స పొందుతున్నటువంటి శ్రీతేజ్ ను ఈ టైం నుంచి ఈ టైం వరకే ఉండాలి అని అట్లా ఏమైనా పోలీసులు అల్లు అర్జున్ కు సూచించారా ఇప్పటికేమైనా? ప్రస్తుతానికి అటువంటి అంశాలు ఏమీ లేవు. ఎందుకంటే పోలీసుల సమక్షంలోనే అతను లోపలికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. ఎందుకంటే ఎప్పుడైతే రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసిన తర్వాత కొంత షరతులతో కూడినటువంటి బెయిల్ను మంజూరు చేశారు కాబట్టి దాంట్లో కూడా ప్రధానంగా ఏవైనా అంటే ప్రతి ఆదివారం కూడా చిక్కడపల్లి పోలీసులు ఎదుట హాజరు కావాలి, ఎక్కడికైనా వెళ్ళినా కూడా పోలీసులకు సమాచారం ఇవ్వాలనేది షరతులతో కూడినటువంటి బెయిల్లో ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఈ అంశాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని లోపలికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి శ్రీతేజను చూసి అతని తండ్రి భాస్కర్తో కూడా మాట్లాడి తర్వాత ఆయన తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే దిల్ రాజు కూడా లోపలికి వెళ్ళారు. ఇప్పటికీ శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో జూబ్లీ హిల్స్ తన నివాసం నుంచి బయలుదేరినటువంటి అల్లు అర్జున్ ఏ క్షణంలోనైనా కూడా ఈ కిమ్స్ హాస్పిటల్కి రాబోతూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటికీ నెల రోజులు అవుతుంది. డిసెంబర్ 4న ఇన్సిడెంట్ జరిగింది. ఈరోజు జనవరి 7th. సో ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కావచ్చు, ఆ సమయంలో కోర్టు పరిధిలో కేసు ఉండడము, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలన్నీ కూడా మనం చూసుకుంటూ వచ్చాం. ఈ నేపథ్యంలో రెగ్యులర్ బెయిల్ మంజూరైన తర్వాత మొట్టమొదటిసారి కిమ్స్ హాస్పిటల్కి అల్లు అర్జున్ వస్తూ ఉన్నారు. ఈ అంశానికి సంబంధించి పోలీసులు కూడా అదే స్థాయిలో బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇప్పటికే నోటీసులు ఇచ్చారు. ఎప్పుడైతే చిక్కడపల్లి బెయిల్
ఓకే అయిన తర్వాత చిక్కడపల్లి పోలీసుల ఎదుట కూడా ఆదివారం రోజు హాజరయ్యారు. అక్కడ సంతకం పెట్టి మళ్ళీ తన నివాసానికి వెళ్ళినటువంటి పరిస్థితులు చూసాం. ఆ తర్వాత నిన్న రామ్గోపాల్పేట్ పోలీసులు ఏదైతే అల్లు అర్జున్ నివాసానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కిమ్స్ హాస్పిటల్కి రావాలన్నా కూడా తమకు సమాచారాన్ని అందజేయాలని చెప్పారు. ఈ నేపథ్యంలో పోలీసులకు ఇన్ఫామ్ చేసి ఈరోజు హీరో అల్లు అర్జున్ రాబోతూ ఉన్నారు. పూర్తిగా పోలీసులతో పాటు ఆయన కూడా లోపలికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడి తిరిగి వెళ్ళిపోయేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఓవరాల్ గా ఇప్పటికి మాత్రం శ్రీతేజ్కి ఆరోగ్య పరిస్థితికి సంబంధించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. మొత్తంగా కూడా మరికొద్ది సేపట్లో హీరో అల్లు అర్జున్ శ్రీతేజ్ పరామర్శించబోతూ ఉన్నారు. రైట్ జ్యోతి.